9వ అధ్యాయము 22 నుండి 26 వరకు. 9వ అధ్యాయము 22. యెహోవా నీ చెయ్యి ఆకాశము వైపు చూపు. మోషేతో మాట్లాడుతున్నాడు. చాలాసార్లు బైబిల్లో, ఫేస్బుక్ లో ఉన్న వాళ్ళు కూడా వినండి, కొండల్లో ఉంటుకుంటూ కూడా వినొచ్చు. కాకపోతే ఇక్కడ దొరికేవన్నీ మీకు దొరకవు. ఆన్లైన్లో కొన్ని మిస్ అవుతారు. మీరు మన రాణి గారు చెప్పారు, ఆమె ఆన్లైన్లో చూస్తున్నారంట. అయ్యో, సాక్ష్యం చెప్పాలనే ప్రేరేపణ వచ్చిందంట, కానీ చెప్పడానికి కుదరదు. అట్లా దేవుడు ఇలా వాడుకున్నాడు. ఇప్పుడు కొన్నిసార్లు మన దగ్గర డబ్బులు లేకపోవచ్చు. రాత్రి కానుక పడుతున్నారు పిల్లలు, నా దగ్గర వాస్తవంగా డబ్బులు లేవు. ఏవి అంతా తిరిగేస్తే అందులో 2 20 నోట్లు దొరికింది. నేను నిబంధన ఏం చేసుకున్నానంటే, ఉన్న నోట్లలో పెద్ద నోటు వేస్తా అనుకున్నా. ఒకవేళ లేవు అనుకోండి, ఉన్న చిల్లరంతా వేస్తా అనుకున్నా. కాబట్టి ఆ 2 నోట్లు వేసా. కొన్నిసార్లు ఏమీ లేనప్పుడు దేవుడు మనల్ని ఎలా వాడుకుంటాడు. శత్రువు వచ్చినప్పుడు సహజంగా ఫిజికల్ ఫైట్ లో, శారీరకంగా ఫైట్ చేసేటప్పుడు చేతిలో ఏదో ఒకటి ఆయుధం ఉండాలని మనం కోరుకుంటాం. మరి ఏమీ లేనప్పుడు బైబిల్లో దేవుడు మోషేను వాడుకున్నప్పుడు మోషే చేతుల్నే వాడుకున్నాడు. హల్లెలూయా. ఇక్కడ కూడా ఏముందో చూడండి, నీ చెయ్యి ఆకాశము వైపు. నా దగ్గర ఏముందయ్యా నీ సన్నిధికి తేవడానికి రావడానికి అనుకోమాకండి. ఏమీ లేకపోయినా చేతులతో మనం ఆకాశం వైపు చాపు. హల్లెలూయా. స్తోత్రం చెప్పండి. అమ్మే, నేను ఎక్కడ చెయ్యెత్తిన అడిగారు, ఫ్యాన్ జాగ్రత్త అన్నారు. నాకు వాళ్ళే. మన చేతులు ఆశీర్వదింపబడిన చేతులు. మీ చేతులతో కూడా మీరు చాలా చేయొచ్చు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నిన్ను ఎక్కడికైనా తీసుకుపోయారా పెద్దోళ్ళు? అంతేనా వస్తా? ఇదిగో ఇప్పుడు చిన్నపిల్లడు కాబట్టి తీసుకుపోయాడు, ఇక పెద్ద అయినాక తీసుకుపోలేరు వాళ్ళు. అంతేనా కాదా? నీకు ఇష్టం ఉంది కాదు కదా, అయినా తీసుకెళ్ళారు కదా. ఈసారి చెప్పేయి పెద్ద అయినాక, అప్పుడంటే నాకు తెలియకొచ్చాను, ఇప్పుడు నాకు తెలుసు కాబట్టి ఇక రాను అని చెప్పేస్తావా? ఆమేన్. దేవునికి స్తోత్రం. దేవుడు నిన్ను ఎట్లయినా పాస్టర్ని చేస్తాడు. ఇది సాక్ష్యంగా కూడా నీకు ఉపయోగపడదు. హల్లెలూయా. ప్రభునందు ప్రియులారా, దేవుడు మన చేతులను వాడుకుంటాడు. మోషే ఏం చెప్పాడు? నీ చెయ్యి ఆకాశము వైపు చూపుము. ఐగుప్తు దేశమందలి మనుషుల మీదను, జంతువుల మీదను, పొలముల కూరలన్నిటి మీదను వడగండ్లు ఐగుప్తు దేశమంతటా పడునని మోషేతో చెప్పాడు. మీలో ఎవరికైనా అర్థమవుతుంది అసలు చదివేది? నీ చెయ్యి చాపు. ఎవరి వైపు? ఆకాశము వైపు. ఆకాశం వైపు ఎప్పుడైతే చాపుతావో మనుషుల మీద, జంతువుల మీద, పొలముల మీద, పొలములలోనున్న కూరలన్నిటి మీద వడగండ్లు దేశమంతటా పడునని మోషేతో. మీలో ఎంతమందికి వడగండ్లు తెలుసు? వాళ్ళకి తెలవదు, మిగిలిన వాళ్ళకి ఏమీ తెలవదు. హల్లెలూయా. వడగండ్లురా చిన్న సైజు ఉంటాయి, పెద్ద సైజు కూడా ఉంటాయి. బాగా పెద్ద సైజు కూడా పడతాయని విన్నా నేను. మరి నేనైతే చూడలా. రాక్షస వడగండ్ల, రాకడ సమయంలో వడగండ్లు. వడగండ్లు అంతంత పడతాయి కదా. అంతంత పడితే కాడే వడగండ్లు పడతాయి అన్నాడు. దేని మీద? దేశమందలి మనుషుల మీద, జంతువుల మీద, కూరలన్నిటి మీద వడగండ్లు ఐగుప్తు దేశంలో పడునని ఏం చెప్తే, చెయ్యిని ఆకాశం వైపు
చూపితే ఇలా అంటే చాలు. మీలో కొంతమంది చేతులెత్తి ప్రార్థించమన్నప్పుడు ఇదిగో అలా అంటారు, నేను చేస్తాను. ఏదో చేయెత్తడం కష్టమా తెలియదు. ఇలా ఉంచడం, ఇలా పెట్టి చూడండి కాసేపు. ఎవరన్నా ఇలా చెయ్యి ఎత్తారనుకోండి, కష్టమా తెలియదు. కాసేపటికి ఏమొస్తాయి? నొప్పులు వస్తాయి. కొంతమంది ఎక్కువసేపు ఉంచగలుగుతారు. నాకు కూడా ఇదివరకు అంత ఐడియా లేదు. నేను కొద్దిసార్లు ఎట్లా ఉంచాలనుకున్నప్పుడు నా వల్ల కాలం చేతులు పైకి సుదర్శనమోసాయి గారు ఇట్లా పెడతా అంటే అదొక సపోర్ట్ అనమాట. రెండు చేతులు కాసేపు. నేను ఎక్సర్సైజ్ చేయడం మొదలు పెట్టినాక ఇలా రోజుకు ఒక 50 అంటా. నేను ఇలా లెక్క పెట్టి మరీ అంట. కాళ్ళు కూడా అలా ఎక్సర్సైజ్ చేయడం మొదలు పెట్టినాక, ఎక్సర్సైజ్ చేయడం మొదలు పెట్టిన తర్వాత ఇట్లా అన్నప్పుడు అంత కష్టం అనిపించాల. అంతకుముందు ఇట్లా అంటే చాలు, కాసేపటికే కష్టం అయ్యేది. మోషే చాలా సందర్భాల్లో చేతులు ఎత్తి ప్రభువుని కనపరిచినప్పుడు గొప్ప కార్యాలు జరిగాయి.